హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియోస్ చేసి, కొంచెం బిజీగా అయితే ఉన్నాను. ఇది ప్రేమతోరా ఎపిసోడ్ లాస్ట్ దండి, ఇక ముగింపు అనమాట. ఇక హర్ష వసుని తీసుకొని ఇంటికి అయితే వెళ్తాడు కదా. ఇక చాలా థ్యాంక్స్ హర్ష అనేసి వసు అయితే అంటుంది. హే ఇట్స్ ఓకే అని చెప్పేసి అంటూ ఓకే కానీ అతను ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇక చిరాగ్గా కోపంగా అసలు ఇప్పుడే నేనేం చెప్పలేను హర్ష బాయ్ అనేసి అంటే, నువ్వేం చెప్పొద్దులే ఇప్పుడే అని చెప్పేసి సరే మరి గుడ్ నైట్ అని చెప్పేసి హర్ష వెళ్ళిపోతాడు. ఇక కాల్ చేయి అవసరం అయితే అనేసి అంటాడు హర్ష. ఇక లోపలికి వెళ్ళిన వసుకైతే ఇక సుమిత్ర కంగారుగా అమ్మ వసు ఇందాక ఇంటికి అల్లుడు గారు వచ్చారు పలకరించారు అనేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో వసు ఇంటికి కూడా వచ్చేసాడా అమ్మా, నా బిడ్డని తీసుకెళ్ళిపోతాడమ్మా, నేను ఇవ్వను నా బిడ్డని అని చెప్పేసి ఏడుస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. తనకు దూరంగా ఉండాలనే కదా, నా పాపని కోసమేగా నేను ఇంతగా కష్టపడుతున్నానంటే ఇక వాళ్ళు ఏం జరగదులే అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఇక రిషి వసు గురించి ఆలోచిస్తూ అయితే ఉంటాడనమాట. ఇక వాడు వెనుక రిషి వసు గురించి ఆలోచిస్తూ ఆ హర్ష వెనక దాక్కుంది, నన్ను చూస్తే అంత భయం వేస్తుందా దానికి అని చెప్పేసి ఇక అనుకుంటూ అసలు ఎందుకే నా లైఫ్లోకి వచ్చావు, అప్పటి నుంచి నేను అసలు మనిషిగానే లేను, నన్ను ఎందుకు అర్థం చేసుకోవు, లవ్ యూ వసు అంటూ ఇక నిద్రపోతూ ఉంటాడనమాట. ఇక మార్నింగ్ అయితే అవుతుంది. ఇక వసు గురించి సుభద్రకు కూడా చెప్తాడు. కనిపించింది నాకు అక్కడ ఒక జాబ్ చేస్తుంది అని అంటే, నాకు వసు కావాలి నానమ్మ అనేసి అంటూ ఉంటే, వెళ్ళి మాట్లాడు, అగ్రిమెంట్ వెళ్ళి అది ఇది అన్నావనుకో, ఇక నీ మనసులో మాట చెప్పు, లవ్ చేస్తున్నానని, ఇదివరకటి కంటే మారిపోయానని అన్నీ చెప్పు, తను ఖచ్చితంగా ఒప్పుకునిద్ది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెళ్తాడనమాట. ఇక వసు అయితే ఉండి ఇక కోపంగా ఎందుకు వచ్చావు నువ్వు, వెళ్ళిపో అనేసి అంటూ ఇక అప్పుడే శాన్వి కూడా వస్తుందన్నమాట. ఎవరి పాప అనేసి అంటూ ఉంటే, ఇంకా పెళ్లి చేసుకున్నావా అనేసి అంటాడనమాట. నీకెందుకు, చేసుకుంటే ఎందుకు, నీకు చేసుకోలేకపోతే నీకెందుకు అని చెప్పేసి, ఈ పాప నా బిడ్డ నీకు ఇవ్వను అని కోర్టులోకైనా వెళ్ళు కానీ నేనైనా వెళ్తాను కానీ నా పాపని మాత్రం నీకు ఇవ్వను అని చెప్పేసి, ఇన్నాళ్ళు నీకు దూరంగా వెళ్ళింది దేనికోసం, నా బిడ్డ కోసమే అని చెప్పేసి అంటే, నా కూతురేనా అనేసి అనుకుంటూ అవును అనేసి అంటూ ఉంటుంది. మరి నా కొడుకు నా దగ్గరే ఉన్నాడుగా సాత్విక్ అనేసి పిలుస్తాడు. ముద్దులకే బాబు వచ్చి ఏం డాడీ అని చెప్పేసి సేమ్ ఇక వసు పోలికలతో చిన్నగా క్యూట్ బాబు అయితే చూస్తే ఎవరి తిబ్బాయి అనేసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. నా కొడుకు అని చెప్పేసి అంటే అవునా అని చెప్పేసి ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుని తీసుకొని నా కొడుకుని కూడా నాకు ఇచ్చేస్తే ఇద్దరు నా వాళ్ళే అని చెప్పి వసు అయితే అంటుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక డాక్టర్ డెలివరీ అయిన రోజు ఇద్దరు పుట్టారు, ఇక ఆ టైంలో హెల్ప్ చేయమని వసు నన్ను అడిగితే ఏం చేయాలో తెలియక ఇక ఒకళ్ళనేమో నీకు ఒకళ్ళేమో తనకి ఇచ్చాను, ఈ పిల్లలు మిమ్మల్ని ఇద్దరిని కలుపుతారని చెప్పేసి అనుకున్నాను అని చెప్పేసి ఇక నిజమంతా చెప్తుంది. ఇక డాక్టర్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. రిషి అయితే డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఇక నా కూతురు నా కొడుకు ఇద్దరిని ఇస్తావా లేదా అనేసి అంటూ ఉంటే, ఇవ్వను, వీళ్ళిద్దరు నా కొడుకులే, మనం అగ్రిమెంట్లో కూడా రాసుకున్నాం కదా అంటే ఇక అలా ఇంటికి వెళ్ళిపోతే ఇక సుభద్ర వసుని చూసి ఇప్పుడే నమ్మ రావడం రారా అని లోపలికి పిలుస్తుంది. ఇద్దరు పిల్లలు ఇక మంచిగా ఆడుకుంటూ ఉంటే తను అక్కడే నుంచొని ఇక పిల్లల కోసం నువ్వు ఇక తప్పక ఇక్కడే ఉండాలి అన్నట్లుగా రిషి అదంతా చేస్తానమాట. ఇక డిన్నర్ చేశాక నా పక్కన నేను నా కొడుకు పక్కన పడుకుంటానని చెప్పేసి ఇక సాత్విక్ పక్కనే పడుకొని కళ్ళారా చూసుకుంటూ నా కొడుకు అనేసి అనుకుంటుంది. నాకు నా కూతురే కావాలని చెప్పి ఇక శాన్వి దగ్గరికి వెళ్ళి రిషి పడుకుంటాడనమాట. మధ్యలో ఇద్దరు అటు ఇటు ఏమో పిల్లలు, ఇటు మధ్యలో వీళ్ళిద్దరు అయితే ఉంటారు. ఒక రాత్రికి అయితే ఇద్దరు పిల్లలు అటు తిరిగి ఇటు తిరిగి పడుకుంటే వీళ్ళిద్దరు ఒకవైపుకు తిరిగిపోయి ఒకరి మీద ఒకరి చేతులు అయితే వేసుకొని పడుకుంటారనమాట. ఇక రిషిక్ మెలకు వచ్చి చూస్తే తన గుండెల్లో ఒదిగిపోయి ఉన్న వసుని చూస్తూ, నేనంటే ఇష్టం లేదని చెప్తావు, చూడు ఎట్లా దగ్గరగా వచ్చేసావు, అసలు ఎందుకు అని చెప్పేసి ఇక నిద్రపోతున్న వసు మొహాన్ని చూస్తూ జుట్టు సరి చేస్తూ ముద్దు పెడతాడు. ఇక ఒక్కసారిగా కళ్ళు తెరిచిన రిషిని చూసి నేను నీ పక్కన చీచి అనుకుంటూ లేచి వెళ్ళిపోబోతుంది అనమాట. ఇక వెళ్తున్న వసుని చేపట్టుకొని డోర్కి అయితే లాక్ చేసి ఇక
నేనంటే ఇష్టం లేదని చెప్పేసి ఎప్పుడు చిరాగ్గా ఉంటావు. అసలు నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేనంటే నిజంగానే నీకు ఇష్టం లేదా? మరి ఆ రోజు నైట్ ఎందుకే తాగి మత్తులో నేనంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఎంత హంగామా చేసావో తెలుసా? అందుకనే మన ఇద్దరికి చూసావా ఎంత మంచి పిల్లలు పుట్టారో. నీకు కూడా నేనంటే చాలా ఇష్టం కానీ నువ్వు పైకి చెప్పట్లేదని చెప్పేసి అంటే ఇక పిల్లలకి నా పనుంది నేను వెళ్ళాలని చెప్పేసి ఇక నాకు ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పి వసు వెళ్ళిపోతుంది. ఇక పిల్లల్ని స్కూల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారు. వసు ఆఫీస్కి అయితే వెళ్తుంది. అసలు దీనికి ఎలా చెప్పాలి, నేను మారిపోయాను, తను లేకుండానేమో ఉండలేకపోతున్నాను అని చెప్పి రిషి బాధపడిపోతూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్తాడు. ఇక వసు రాణితో మాట్లాడాలి అని వసుని లాక్కెళ్ళి కార్లో అయితే కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తూ వెళ్తాడు. నేను రాను వదిలు, ఎక్కడికి, నాకు పని ఉంది, నేను రాను నీతో అని చెప్పేసి అంటూ ఉన్నా కానీ ఇక కొంచెం కోపంగా బలవంతంగా లాక్కెళ్ళి ఇక కార్లో కూర్చేసి సీట్ బెల్ట్ అయితే పెట్టేసి ఇక హైవే మీద కార్ అయితే చాలా స్పీడ్గా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ వసు అని చెప్పేసి నీకు ఎందుకే అర్థం కావట్లేదు, నీకోసం నేను ఎంత మారిపోయానో తెలుసా అని చెప్పేసి ఒకప్పుడు రిషి కాదు అని చెప్పేసి అంటున్నా కానీ వసు నాకైతే ఇష్టం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం నాకు తెలుసు, నీ కళ్ళల్లో కనిపిస్తుంది నా మీద ప్రేమ, కానీ ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు అని చెప్పేసి కార్ ఆపు నేను వెళ్ళాలి అని చెప్పి వసు కోపంగా కార్ ఆపుతావా లేకపోతే ఆపవా అని ఇక సీట్ బెల్ట్ అది తీసేస్తూ ఉంటే ఇక రిషికి చాలా కోపం అయితే వచ్చేసి కారు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఇక వసుని ఒక్కసారిగా తన మీదకైతే లాక్కొని లిప్ కిస్ అయితే పెడతాడు. తన ప్రేమ అంతా చూపించేలాగా గాఢంగా ముద్దు పెడతాడు. వదులు వదులు అనేసి అంటున్నా కానీ ఇక తన గుండెల మీద కోపంగా అలానే గట్టిగా పట్టుకొని ఇక నడుముని కూడా ఇక అలానే గట్టిగా పట్టుకొని ఊపిరాడనీయకుండా కిస్ అయితే చేస్తూనే అంటే లాంగ్ డీప్ కిస్ ఇస్తూ ఉంటే ఇక ఎప్పటికో ఇక వసు వదిలించుకొని పంట్లు ఇక లిప్స్ రక్తం అయితే కారుతూ ఉంటే ఇక తుడుచుకుంటూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా ఎందుకు చేసావు, కారు ఆపుతావా లేకపోతే ఇలానే కారులో నుంచి దూకేసి వెళ్ళిపోమంటావా అని చెప్పేసి అంటుంటే ఎందుకే నీకు అంతకు పొగరు, నువ్వు చెప్పొచ్చు కదా నేనంటే ఇష్టం అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడు. నేను చెప్పాను కదా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి కారు ఆపు అని అంటే ఇక ఎక్కడ దూకేసిద్దు అని చెప్పేసి అసలే మొండని చెప్పి ఇక అప్పుడే కార్ స్లో చేస్తూ ఉండగానే కావాలని ఇక వసు పడిపోతుంది. కారులో నుంచి డోర్ తీసి బయటకు దూకేస్తే ఇక చిన్నపాటి దెబ్బలు అలా తగులుతూ ఇక మోచేతికి దెబ్బ అది తగిలితే చూసుకుంటూ తుడుచుకుంటూ ఉంటుంది. ఈలోగా ఎదురుగా లారీ అయితే వస్తుందన్నమాట. ఇక వసు అయితే ఇలా పడిపోయిన వసునే చూస్తూ రిషి ఎదురు లారీని చూసుకోడు అనమాట. ఒక్కసారిగా డాష్ ఇచ్చేసరికి పెద్ద సౌండ్ అయితే వచ్చి ఒక్కసారిగా వసు ఇటువైపు తిరిగి చూస్తుంది. రిషి చాలా ఎత్తు ఎగిరి పక్కకు పడిపోయి ఐ లవ్ యూ అని చెప్పేసి ఇక రిషి అయితే అంటూ ఉండగా పరుగున రిషి అనుకుంటా వెళ్ళిపోతుంది. ఇక ఐ లవ్ యూ వసు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. నీకు నేను ఇష్టమే కానీ ఎందుకు చెప్పు అని చెప్పేసి అంటూ స్పృహ కోల్పోతాడనమాట. ఇక కళ్ళు తెరిచి చూస్తే ఇక హాస్పిటల్లో ఉంటాడనమాట. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి తనకి మామూలుగా రికవర్ అవడానికి ఒక 30 days అయితే పడుతుంది. 30 days తర్వాత ఇక ఇద్దరు పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి ఆఫీస్కి వెళ్తారు. రిషి వర్క్లో ఉండగా వసు వెళ్దాం అనేసి లాక్కెళ్ళి ఒక చోటుకి తీసుకెళ్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పు అంటే వెళదాం అని చెప్పి కార్లో అయితే వెళ్తారు. ఇక వసు ఒక అందమైన లొకేషన్లోకి అయితే తీసుకెళ్ళి రిషి కళ్ళల్లోకి చూస్తూ చాలా బాగుంది కదా ఈ లొకేషన్ అనేసి అంటూ ఉంటే అవును నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉందని చెప్పి ఇక రిషి అదంతా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్న టైంలో ఇక ఒక్కసారిగా వస్తారా రిషి చేయి పట్టుకొని ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ రిషి అని చెప్పేసి కళ్ళలో వాటర్తో నిన్ను చాలా బాధ పెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక దాంతో పర్లేదు ఏం లేదు ప్లీజ్ కంట్రోల్ అని చెప్పేసి ఇక రిషి వసునైతే ఇక అలానే తన కన్నీళ్ళు అలాంటివి తుడిచేసి
ఇక డీప్‌గా కిస్ అయితే చేస్తాడనమాట. ఇక చాలాసేపు ఇద్దరు అక్కడే మాట్లాడుకుంటా కూర్చొని చాలాసేపటి తర్వాత ఇంటికైతే వస్తారనమాట. ఇంటికొచ్చాక అప్పుడే పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలతో కొంచెంసేపు ఆడుకుంటారు. ఇక భోజనం అది పెట్టేసి సుభద్ర గదిలోకైతే పంపిస్తుంది. నానమ్మ దగ్గర కథలు బాగా చెప్తుంది నానమ్మ. నానమ్మ దగ్గర పడుకోండి అని పిల్లలిద్దరిని అక్కడైతే పడుకోబెట్టి ఇక వసు గదిలోకైతే వస్తుందనమాట. ఏ పిల్లలు ఏరిరే అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి. ఇక దాంతో వసుధర అయితే ఒకే ఒక్క నైట్ నేనేదో మత్తులో ఉన్నాను. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. ఒక్క నైట్‌లోనే నాకు 2 పిల్లల్ని పుట్టుకొచ్చేసారు. నాకసలు అర్థం కావట్లేదు. నాకు ఇంకొక అమ్మాయి కావాలి. ఆ శాన్వి చూసావా అచ్చం నీ పోలికే అంత ఎదురు మాత్రమే నా పోలికలతో ఉన్న నాకు ఇంకో కూతురు కావాలి అని చెప్పేసి అంటూ అయితే ఉంటుందన్నమాట. అనేసరికి నేను ఇష్టమే అన్నావు కదే అనేసి అంటే ఇష్టమే కానీ నీలో అప్పుడప్పుడు తిక్కలాగా వస్తుంది. కొన్నిసార్లు నచ్చవు నువ్వంటే అని చెప్పేసి అంటే అవునా నేను నచ్చనా అని చెప్పేసి ఒకసారిగా తన మీదకైతే లాక్కొని ఇక వసుని తనలో కలిపేసుకుంటాడు. ఇది స్టోరీ.